హలో ఫ్రెండ్స్, హాయ్. నా కార్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే కారు వచ్చేసి నేను పార్కింగ్ బయట చేస్తున్నా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది పార్కింగ్లో అని. సో సడన్గా నేను కార్ అన్లాక్ చేస్తే అన్లాక్ అవ్వట్లేదు. సో తాళం తీసి అయితే అన్లాక్ చేసిన, డోర్ అయితే ఓపెన్ అయ్యింది. స్టార్ట్ చేసి చూద్దామని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేస్తున్న కార్ స్టార్ట్ అయ్యింది. ఏదో సర్వీస్ పార్కింగ్ సెన్సర్ అని చెప్పి ఒకటైతే చూపిస్తుంది, వచ్చిపోతుంది. కార్లో లైట్లు ఏవి రావట్లేవు, ప్రాబ్లం ఏదో అర్థం అయితే లేదు. మొత్తం లైట్లు అయితే రావట్లేవు కార్ల లోపల. అట్లా సెన్సర్ అయితే కొట్టుకుంటుంది. రివర్స్ కెమెరా అయితే వస్తున్నాయి. సో కార్ని అయితే మెకానిక్ దగ్గర తీసుకుపోదాం అని చెప్పి అయితే రివర్స్లో కార్ని తీసుకుంటున్నా. ఫ్యూల్ కూడా చూపిస్తుంది. నిన్న మొన్న అయితే మంచిగానే వచ్చింది, సడన్ గా మరి ఏమైందేమో ఈ రోజు ఇట్లా వస్తుంది. మనకైతే తెలియదు కాబట్టి షెడ్ తీసుకుపోవాలి మెకానిక్ దగ్గరికి. ముందర మన చౌరస్తా దగ్గర ఒక షెడ్ ఉంటుంది, మెకానిక్ షాప్. వాడికైతే తోలుకొని తీసుకెళ్తున్నా. మా కాలనీ రోడ్ వచ్చేసి మట్టి రోడ్, కొంచెం సీసీ రోడ్ అయితే ఎక్కినాము. అంటే కార్ అయితే మంచిగా నడుస్తుంది, వేరే ఏం వస్తలేవు. కానీ ఒక సెన్సర్ ఒకటి ఎర్రర్ ఒకటి వస్తుంది, లైట్లు ఏవి రావట్లేవు, రిమోట్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు. అంటే తాళం ఓపెన్ చేసి వస్తే వస్తుంది. సో మెకానిక్ దగ్గరికి అయితే తీసుకుపోయినా. నాకు తెలిసి బయట పెట్టినా కదా, ఎలుకలు ఏమైనా వైర్ కట్ చేసినామని నా డౌట్. దాని గురించి ఒకసారి అయితే తీసుకపోతే క్వాలిటీ అవుతుంది కదా, దాని గురించి వెళ్తున్నా. మొత్తం ఎలుకలు పోయినాయి, ఏసీలు అయితే ఇంకా మొత్తం అవి సంసారం పెట్టేసినాయి, అంతా ఆగమాగం చేసినాయి. అన్న అయితే టైం పడుతున్నాడు, ఒక రోజు మొత్తం బండి మనడు ఇప్పుడు క్లీన్ చేసి పంపించండి.